Hi, this is Ketana Kandukuri from Srividya Coaching Center, Anantapur. The Hindu editorial. లీకీ పైప్లైన్. లీకీ పైప్లైన్ గురించి మాట్లాడే ముందు నేను డైలీ మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి మీరు నాకు ఆన్సర్స్ ఎవరు కామెంట్ చేయట్లేదు. మీరు ఆన్సర్స్ కామెంట్ చేస్తే నాకు కాంప్రహెన్షన్లో కొంచెం డెప్త్ వెళ్తాను. సో అది చూడండి ఒకసారి. లీకీ పైప్లైన్ ఆన్ ఇండియా అండ్ పర్మనెంట్ సైంటిఫిక్ స్టాఫ్. సో ఇండియాలో పర్మనెంట్ స్టాఫ్ ఏదైతే సైంటిస్టులు అనేది మనకి చాలా నీడ్ ప్రజెంట్ మన ఇండియన్ డెవలప్ చేసుకోవాలంటే. సో దాని మీద ఇచ్చారనమాట. ఏంటి పర్మనెంట్ స్టాఫ్ మీద ఇండియాకి వచ్చినది ఏంటి. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ ఇట్ రిటైన్స్ ద సర్వీసెస్ ఆఫ్ కమిటెడ్ సైంటిస్ట్. సో ఎన్ష్యూర్ అంటే అష్యూరెన్స్, సెక్యూర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎన్ష్యూర్ ఇవి వీక్లో వన్స్ అయినా ఒక్కొక్క వొకాబ్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో మీరు నాకన్నా ముందే చదివేయచ్చు ఆ వొకాబ్ మీనింగ్. అండ్ రిటైన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇది సెక్యూర్ అని కూడా అనొచ్చు. దీన్ని ఇంకో మీనింగ్, రెండింటికి సేమ్ మీనింగ్. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ ఇట్ రిటైన్స్ ద సర్వీసెస్ ఆఫ్ కమిటెడ్ సైంటిస్ట్ ఏమన్నారు. A recent report analyzing public funded research and development institutions in India had some pointers that should raise an alarm. In several of the 244 institutions studied, there was a decrease in the number of permanent scientific staff in 2022-23. Compared to the previous year, there were also fewer organizations in 2022-23 compared to the previous year that reported hiring permanent staff. The institutes together had 19,625 contractual staff and 12,042 permanent staff in 2022-23. Not surprisingly, slowdown in hiring was made up by hiring scientific research personnel on short-term contracts. రీసెంట్ రిపోర్ట్ని అనలైజ్ చేస్తే పబ్లిక్ ఫండెడ్ రీసెర్చ్ ఏదైతే గవర్నమెంట్ నుండి వస్తున్న అమౌంట్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే R&D ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇన్ ఇండియా హ్యాడ్ సమ్ పాయింటర్స్ దట్ షుడ్ రైజ్ అండ్ అలారం. అది ఏమైందంటే ఆ అమౌంట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైతే ఫండ్ వస్తుందో దాని మీద ఇన్ సెవరల్ అంటే అలారం అంటే షుడ్ రైజ్ అండ్ అలారం ఒక వార్నింగ్ లాంటిది. ఆ ఫండ్ గురించి ఒక వార్నింగ్ లాంటిది. ఆ ఫండ్ ఏమవుతుంది R&D ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంది, అక్కడ నుండి ఏమవుతుంది అన్నట్టుగా. ఇన్ సెవరల్ ఆఫ్ ద 244 institutions studied, there was a decrease in the number of permanent scientific staff in financial year 23 compared to the previous year. 244 ఇన్స్టిట్యూషన్స్ని మనం రిపోర్ట్ అనేది స్టడీ చేస్తే వాళ్ళ ఒక ఇన్స్టిట్యూట్లో దెర్ వాస్ ఏ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పర్మనెంట్. సో పర్మనెంట్ స్టాఫ్ అనేది ఏదైతే సైంటిఫిక్ స్టాఫ్ ఉందో పర్మనెంట్గా అంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు కాంట్రాక్చువల్ ఉంటారు, అంటే కాంట్రాక్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు వర్కర్స్, పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు. సో ఈ పర్మనెంట్ వర్కర్స్ని కంపేర్ చేసుకుంటే పర్మనెంట్కి కాంట్రాక్ట్ టెంపరీ వర్కర్స్కి పర్మనెంట్ స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 23లో కంపేర్ టు అంటే ఫినాన్షియల్ ఇయర్ 22కి 23 కంపేర్ చేస్తే అంత తక్కువ ఉందన్నమాట. తగ్గిపోతూ వస్తుంది, ఉండే కొద్దీ ప్రతి ఇయర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. దేర్ వర్ ఆల్సో ఫ్యూవర్ ఆర్గనైజేషన్ ఇన్ ఫినాన్షియల్ 23 కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్ దట్ రిపోర్టెడ్ హైరింగ్ పర్మనెంట్ స్టాఫ్. సో ఏమంటున్నారంటే ఫినాన్షియల్ ఇయర్ 23కి 22కి కంపేర్ చేసుకుంటే పర్మనెంట్ స్టాఫ్ అనేది హైరింగ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ద ఇన్స్టిట్యూట్స్ టుగెదర్ హ్యాడ్ కాంట్రాక్ట్ స్టాఫ్ అంటే టెంపరీ స్టాఫ్ వచ్చేసి ఇంత ఉంటే పర్మనెంట్ స్టాఫ్ ఇంతే ఉన్నారంటే తగ్గిపోతున్నారు. అంటే కాంట్రాక్ట్ స్టాఫ్ అండ్ టెంపరీ స్టాఫ్ అనేది పెరుగుతూ ఉంది కానీ పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోతూ ఉంది. నాట్ సర్ప్రైజింగ్లీ ద స్లో డౌన్ ఇన్ హైరింగ్ వాస్ మేడ్ అప్ బై హైరింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ పర్సనల్ ఆన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఇదేం పెద్ద నాట్ సర్ప్రైజింగ్లీ అదేం సర్ప్రైజింగ్ కాదు, ఎందుకంటే హైరింగ్ అనేది తగ్గిపోతుంటుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే రిటైర్మెంట్స్ అనేది ఉంటారు, వాళ్ళ ప్లేస్లో ఏంటంటే న్యూ పర్సన్స్ని మళ్ళీ జాయినింగ్ చేసుకునేలా పర్మనెంట్ తీసుకునేలాగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ తీసుకొని ఈ హైరింగ్ అనేది తగ్గించేస్తూ పర్మనెంట్ హైరింగ్ని కాంట్రాక్ట్ అంటే టెంపరీ స్టాఫ్ని పెంచుకుంటూ వస్తున్నారనమాట. These contractual staff were a 14% rise over financial year 22.
The very fact that contractual workers exceed permanent staff in scientific institutions is a matter of concern. This data emerges from a study commissioned by the Office of the Principal Scientific Advisor, and the institutions studied do not include the strategic sector such as defense, atomic energy, and space, which consume the lion's share of the India's research and development expenditure. సో ఇక్కడ ఏమంటున్నారంటే దీస్ కాంట్రాక్చువల్ స్టాఫ్ వర్ 14% రైస్ ఓవర్ ఫినాన్షియల్ 22. సో ఫినాన్షియల్ ఇయర్ 22కి ఏదైతే టెంపరీ స్టాఫ్ అనేది బిఫోర్ ఇయర్తో కంపేర్ చేస్తే 14% పెరిగిందంట. ద వెరీ ఫ్యాక్ట్ దట్ కాంట్రాక్చువల్ వర్కర్స్ ఎక్సీడ్ పర్మనెంట్ స్టాఫ్ ఇన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. సో ఇందాక నేను చెప్పాను కదండి, పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోతుంది, టెంపరీ స్టాఫ్ ఏదైతే కాంట్రాక్చువల్ వర్కర్స్ అనేది పెరిగిపోతూ ఉన్నారనమాట. దిస్ డేటా ఎమర్జెస్ ఫ్రమ్ ఎమర్జ్ అంటే కమ్ అవుట్, ఎమర్జ్ అంటే కమ్ అవుట్, అపియర్ from a study commissioned by the Office of the Principal Scientific Advisor, and institutions studied do not include the strategic sectors such as defense, atomic energy, and space, which consume the lion's share of India's research and development expenditure. So present ఏంటంటే ఈ డేటా నుండి ఏమొస్తుంది బయటకంటే ఫ్రమ్ ఏ స్టడీ కమిషన్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ఈయన ఎవరంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్కి ప్రజెంట్ వచ్చేసి అజయ్ కుమార్ సూద్, పిఎస్ఏకి ప్రజెంట్ ఇంపార్టెంట్ అండి ఇది. అజయ్ కుమార్ సూద్ రీసెంట్గానే రిక్రూట్ అయ్యారు. అండ్ ద ఇన్స్టిట్యూషన్స్ స్టడీడ్, ఇవి దీన్ని రిఫర్ చేసినప్పుడు డు నాట్ ఇంక్లూడ్ ద స్ట్రాటజిక్ సెక్టర్స్ సచ్ యాజ్ స్ట్రాటజిక్ సెక్టర్స్ ఏంటి, డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్. ఇవేవైతే ఉన్నాయో వీటికి ఏంటంటే షేర్ అనేది ఎక్కువ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి, స్టేట్ గవర్నమెంట్ నుండి వీటికి ఏంటంటే ఎక్కువ షేర్ అనేది పోతుంటుంది. ఎందుకంటే మన ఇండియన్ డెవలప్ చేసుకోవడానికి శాటిలైట్స్ కోసం కానీ, న్యూక్లియస్ కానీ, డిఫెన్స్ మిసైల్స్ కానీ, డిఫరెంట్ వాటి కోసం దీని షేర్ అనేది ఎక్కువ అనమాట. సో దీనికి ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది చాలా నీడ్, పర్మనెంట్ స్టాఫ్ అనేది. సో దీన్ని ఇంక్లూడ్ చేయకుండానే చూస్తే మాత్రం చాలా తక్కువ ఉన్నారంట పర్మనెంట్ స్టాఫ్. సో దీంట్లో కూడా ఏంటంటే ఈ 3 సెక్టర్స్లో కూడా పర్మనెంట్ స్టాఫ్ అనేది తక్కువగానే ఉంది, కానీ దీనికి మాత్రం షేర్ అనేది ఎక్కువ వెళ్తుందన్నమాట. ఎక్కడ నుండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ అని ఎక్కువ పోతూనే ఉంది, కానీ ఏమవుతుంది ఆ అమౌంట్ వెళ్తుంది, దీని నుండి హై షేర్ అనమాట, ఎక్కువ మనకి లాభం తెచ్చేది ఇదే ఎకనామిక్, కానీ ఇక్కడ పర్మనెంట్ స్టాఫ్ అనేది తక్కువ ఉన్నారన్నట్టు చెప్తున్నారు. యాజ్ ఎ రిపోర్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ Standing Committee on Science, Technology and Environment tabled in Parliament last month observed nearly 3 in 5 of the posts sanctioned for scientific personnel at one of the India's top institutes for basic science research, the Tata Institute of Fundamental Research, are unfilled. The TIFR is primarily funded by the Department of Atomic Energy. Further, the parliamentary report found that on average 1 in 4 of sanctioned posts at the key atomic energy research institutions or nuclear power plants was vacant. Clearly the rot runs deep. So as a report, the Parliamentary Standing Committee on Science, Technology and Environment tabled in Parliament last month observed nearly 3 in 5 of the posts sanctioned for scientific personnel at one of the India's top institutes for basic science research, the Tata Institute of Fundamental Research. సో ఏం చెప్తున్నారంటే ఈ రిపోర్ట్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ రిపోర్ట్లో అంటే ఈ సెక్టర్స్లో చూసినప్పుడు లాస్ట్ మంత్ పార్లమెంట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 members ఉండి ఇప్పుడు ఒక కేటగిరీలో 5 members వర్క్ చేయాల్సిన ప్లేస్లో 3 members పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారనమాట. వాళ్ళకి మాత్రం శాంక్షన్స్ ఇస్తున్నారు. మిగతా అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే 5కి అవుట్ ఆఫ్ 5 వచ్చేసి 3 members ఉంటున్నారు నియర్గా అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు అట్లా. సో అట్లానే ఉంటున్నారు, వాళ్ళకి అలానే ఉంటున్నారు రిక్రూట్మెంట్ అనేది అని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద బేసిక్ సైన్స్
టాప్ ఇన్స్టిట్యూట్లో ఇలానే ఉంటున్నారంట. స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది, పర్మనెంట్ స్టాఫ్. ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అది ఏదంటే టీఐఎఫ్ఆర్ అనేది, అంటే ఇది టాప్, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో వీళ్ళ అండర్లో అవుట్ ఆఫ్ 5 3 మెంబర్సే పర్మనెంట్ స్టాఫ్గా ఉంటున్నారు, మిగతా అన్ని అన్ఫీల్డ్గానే ఉన్నాయి అన్నారు. ద టీఐఎఫ్ఆర్ ఈస్ ప్రైమర్లీ ఫండెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో టీఐఎఫ్ఆర్కి ఫండ్ ఇచ్చేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనమాట. మ్యాక్సిమం ఫండ్ అనేది వీళ్ళు ఇస్తారు. ఫర్దర్, the parliamentary report found that on average 1 in 4 of sanctioned posts at key atomic energy research institutions and nuclear power plants was vacant. సో మనకి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 4 మెంబర్స్ ఉండాల్సిన దాంట్లో 1 మెంబర్కి శాంక్షన్ పోస్ట్ అనేది పర్మనెంట్ చేస్తున్నారు. అది ఎక్కడ అంటే అటామిక్ ఎనర్జీ రీసెర్చ్లో అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రీసెర్చ్లో, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఈ రెండింటికి ఇన్స్టిట్యూషన్స్లో అవుట్ ఆఫ్ 4 1 మెంబర్ పర్మనెంట్ అయి ఉంటున్నారు, మిగతా అన్ని వేకెంట్ ఇస్తున్నారనమాట. క్లియర్లీ ద రాట్ రన్స్ డీప్. రాట్ అంటే ఏ స్టేట్ ఆఫ్ డికే ఆర్ ఏ స్టేట్ ఆఫ్ డిటరేషన్ ఆర్ డిటరేషన్ డిటారియేట్. సో తగ్గిపోతూ ఉన్నది. క్లియర్గా చూస్తే చాలా అనేది అనుకున్న దాని మీద ఇంకా తక్కువ ఉంటుంది. ఆన్ ద వన్ హ్యాండ్, ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ మిషన్స్ టు డెవలప్ క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ డెవలప్ fundamental artificial intelligence models. It has also declared its intent to align research and development towards industry-side specific research. However, none of this will bear fruit without scientists, particularly young researchers who are engaged full-time, having long careers at institutions, doing cutting-edge research. On the one hand, ఒక సైడ్ చూసుకుంటే the government has announced missions to develop quantum computers and develop foundational artificial intelligence models. సో క్వాంటమ్ కంప్యూటర్స్ ఒకటి, ఏఏ ఒకటి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇవి రన్నింగ్లో ఉన్నాయి, వీటిని డెవలప్ అనౌన్స్ చేశారనమాట. కొన్ని మిషన్స్ డెవలప్ చేయడానికి క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ ఏఏ రెండింటి నుండి డెవలప్ చేస్తున్నారు మిషన్స్ని. అది ఒక సైడ్. సో వీళ్ళకి కూడా ఎక్కువ ఏంటంటే చాలా నీడ్ సైంటిఫిక్ వాళ్ళు పర్మనెంట్గా ఉండేవాళ్ళు. సో టెంపరీ కాంట్రాక్ట్ అంటే అది ఎప్పుడు ఎలా ఉంటుందని కూడా చెప్పలేము. సో పర్మనెంట్గా పెట్టుకుంటే వర్కర్స్, పర్మనెంట్ స్టాఫ్ ఉంటే సో ఫ్యూచర్ కూడా కొంచెం డెవలప్ అవుతూ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ బాగుంటుంది అని. ఇట్ హ్యాస్ ఆల్సో డిక్లేర్డ్ ఇట్స్ ఇంటెంట్. సో ఇంటెంట్ అంటే వాళ్ళకి ఏమేంటి, వాళ్ళకి పర్పస్ ఏంటి. ఇంటెన్షన్ అంటే అది నౌన్, ఇంటెంట్ అనేది వర్బ్. ఎయిమ్, పర్పస్, టార్గెట్. వాళ్ళొక టార్గెట్ ఏంటి, వాళ్ళకు ఏం ఏంటి, వాళ్ళొక పర్పస్ ఏంటి అన్నట్టు. టు అలైన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టువార్డ్స్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రీసెర్చ్. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ముందుకు పోవాలి అంటే వాళ్ళకి ఒక ఏం టార్గెట్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే స్టాఫ్ ఇలా తగ్గిపోవటం వల్ల వాళ్ళకి ఏం ఇవన్నీ ఏంటంటే తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, హవెవర్ నన్ ఆఫ్ దిస్ విల్ బేర్ ఫ్రూట్ వితౌట్ సైంటిస్ట్ లేకుండా ఏది చేయలేమన్నమాట. పర్టికులర్లీ యంగ్ రీసెర్చర్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఫుల్ టైమ్, హ్యావింగ్ లాంగ్ కెరియర్స్ అట్ ఇన్స్టిట్యూషన్స్, డూయింగ్ కట్టేజ్ రీసెర్చ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యంగ్ రీసెర్చర్స్, పర్టికులర్గా యంగ్ రీసెర్చర్స్ ఏంటంటే హూ ఆర్ ఎంగేజ్డ్ ఫుల్ టైమ్, వాళ్ళు ఫుల్ టైమ్కి ఉంటారు, హ్యావ్ లాంగ్ కెరియర్స్ ఎట్ ఇన్స్టిట్యూషన్స్, డూయింగ్ కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు యంగ్ రిక్రూట్మెంట్ అంటే రిటైర్ అయిపోయి అందరూ సైంటిస్ట్ అనేది రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి యంగ్ రీసెర్చర్స్ అనేది దొరుకుతుంటారు. సో వాళ్ళని ఫుల్ టైమ్గా పెట్టుకుంటే మనకి ఫర్దర్గా ఏంటంటే వాళ్ళకి లాంగ్ కెరియర్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్కి డెవలప్ అవుతూ ఉంటుంది రీసెర్చ్కి అని చెప్తున్నారు వీళ్ళు. ద గవర్నమెంట్ హ్యాడ్ వన్స్ సెటప్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ద Indian Institutes of Science Education and Research and introduced 4-year undergraduate programs in basic science precisely because the incentives then were not strong enough to retain potential scientists. India needs to ensure that conditions for research such as respectable salaries, funds and equipment to do good research are made available more widely.
సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ హ్యాడ్ వన్స్ సెటప్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. గవర్నమెంట్ అంతకుముందు ప్రీవియస్గా ఇన్స్టిట్యూషన్స్ని పెట్టడం జరిగింది. అందులో ఏంటి ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. అండ్ ఇంట్రడ్యూస్డ్ 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వీళ్ళకి ముందుగానే గ్రాడ్యుయేషన్ మనకి బీటెక్ ఇట్లా ఉంటాయో అలానే ఈ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది ఏదైతే సైంటిఫిక్ మీద ఉందో దాని మీద ముందుగానే వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద మీకు బేసిక్ సైన్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. అది ఏదంటే మన గవర్నమెంట్ పెట్టిన ఇన్స్టిట్యూట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. ప్రిసైజ్లీ అంటే ఎగ్జాక్ట్లీ డైరెక్ట్లీ అనమాట. డైరెక్ట్లీ. సో ఇలా రిక్రూట్ అంటే వీళ్ళ నుండి డైరెక్ట్ మనం రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు బికాస్ ద ఇన్సెంటివ్స్ దేర్ వర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు రిటైన్ పొటెన్షియల్ సైంటిస్ట్. రిటైన్ అంటే మెయింటైన్ అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. అందులో ఏంటంటే 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కింద బేసిక్ సైన్స్ అని. సో ఇప్పుడు ఏంటంటే బికాస్ ద ఇన్సెంటివ్స్ దెన్ వర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు మెయింటైన్ పొటెన్షియల్ సైంటిస్ట్. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇన్సెంటివ్స్ అనేది వీళ్ళకి అంత స్ట్రాంగ్ ఎనఫ్ కాదంట. ఎందుకు అంటే టు మెయింటైన్ పొటెన్షియల్ సైంటిస్ట్, మనం మెయింటైన్ చేయడానికి సైంటిస్ట్ వాళ్ళ కెపాసిటీని వాళ్ళ పొటెన్షియల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా స్ట్రాంగ్ ఎనఫ్ అంటే అంత ఏమీ కాదు అని చెప్తున్నారు. ఇండియా నీడ్స్ టు ఎన్ష్యూర్ దట్ ద కండిషన్స్ ఫర్ రీసెర్చ్ సచ్ యాజ్ రెస్పెక్టబుల్ సాలరీస్, ఫండ్స్ అండ్ ఎక్విప్మెంట్ టు డూ గుడ్ రీసెర్చ్ ఆర్ మేడ్ అవైలబుల్ మోర్ వైడ్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఇండియాకి అవసరం ఏంటంటే టు ఎన్ష్యూర్ అంటే టు సెక్యూర్ మెయింటైన్ ఇవి ఏవైతే ఉన్నాయి కండిషన్స్, రీసెర్చ్ మీద ఉండే కండిషన్స్ మీద ఇండియాకి చాలా అవసరం ఏంటంటే రెస్పెక్టబుల్ శాలరీస్. వీళ్ళ శాలరీస్ అనేది మంచిగా రావాలి. రెస్పెక్టబుల్ అంటే గుడ్ శాలరీస్, ఫండ్స్ రావాలి, గవర్నమెంట్ నుండి ఎక్కువ ఫండ్స్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఎప్పటికప్పుడే ఎక్విప్మెంట్స్ అనేది అప్పటికప్పుడు దొరుకుతూ ఉండాలి. టు డూ సో గుడ్ రీసెర్చ్. అప్పుడే ఏంటంటే రీసెర్చ్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ ఉంటేనే గుడ్ రీసెర్చ్ అవుతుంది అనమాట. తక్కువ శాలరీ ఇచ్చినా కూడా ఏంటంటే ఓకే అన్నట్టుగా చేస్తారు కానీ అంత ఎఫర్ట్ అనేది పెట్టరు. వీళ్ళు తీసుకున్న శాలరీకి వీళ్ళు ఆ ఎఫర్ట్ అనేది పెట్టి గుడ్ రీసెర్చ్గా ఉంటుంది. ఆర్ మేడ్ అవైలబుల్ మోర్ వైడ్లీ. అప్పుడే మనకి ఏంటంటే మనకి స్ప్రెడ్ అంటే బయటకి తీసుకురావడానికి అంత డెవలప్మెంట్ అనేది అప్పుడు బాగుంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే. సో మనకి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ థరో ప్యాసేజ్లో సో కాంట్రాక్ట్ వర్కర్స్కి పర్మనెంట్ స్టాఫ్ మీద రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ పెరుగుతుంది కానీ ఇక్కడ తగ్గిపోతుంది. సో ఇక్కడ తగ్గిపోవటం వల్ల మనకి పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోవటం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ ఉండే మెంబర్స్ కూడా దొరకరు ఈ కాంట్రాక్ట్ పెంచుకుంటా పోతే. సో మనకేంటంటే అప్పుడు ఏంటంటే మనం అనుకున్నంత ఏవైతే వస్తాయో రీసెర్చెస్ అనేది అంత ఎఫర్ట్ అనేది ఎవరు పెట్టరనమాట. సో తగ్గిపోతూ ఉంటుంది. సో దీని మీద ఏంటంటే మనకి ఫర్దర్గా ఈ ఏదైతే పర్మనెంట్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ పెంచుకుంటా వెళ్తే అప్పుడు ఏంటంటే మనకు కూడా అనుకున్నంత ఏదైతే రీసెర్చెస్ ఉంటాయో అనుకున్నంత ఏమంటారు మంచి పాజిటివిటీ అనేది బయటకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్ అండ్ టుడే ఎడిటోరియల్. అండ్ టుడే రూట్ వర్డ్ వచ్చేసి క్రెడ్ అంటే బిలీఫ్, నమ్మకం అన్నమాట. క్రెడ్ అనే పదం వచ్చినప్పుడు బిలీఫ్. సో క్రెడెన్స్ అంటే ద బిలీఫ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ, బిలీవబిలిటీ అండ్ యాక్సెప్టెన్స్. సో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ క్రెడియన్స్ టు అనానిమస్ కంప్లైంట్స్. డోంట్ గివ్ క్రెడియన్స్ టు సచ్ రూమర్స్. నేను క్రెడియన్స్ అంటే సో ఎవరో చెప్పే కంప్లైంట్స్ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వచ్చి వాళ్ళు అలాంటి ఇలా చెప్పే వాళ్ళకి నా నమ్మకాన్ని నేనేమి ఇవ్వటానికి నేను రెడీగా లేను. డు నాట్ గివ్ క్రెడియన్స్ టు సచ్ రూమర్స్. సో అలాంటి వాళ్ళకి వాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు. అలా ఏదైతే మనకి నమ్మకం లేకుండా వాళ్ళు రూమర్స్ అనేవి క్రియేట్ చేసేసి ఇలా కంప్లైంట్స్ ఇస్తుంటారు. సో వాటన్నిటిని మనం అవాయిడ్ చేయడం బెటర్. సో దాని మీద అట్లా ఇచ్చారు. నెక్స్ట్ క్రెడిబుల్ అంటే బిలీవబుల్. నెక్స్ట్ క్రెడిబుల్ పర్సన్ అంటారనమాట. క్రెడిబుల్ పర్సన్ ఎవరు? హానెస్ట్గా ఉండేటోళ్ళు, క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బిలీవ్. సో ఇప్పుడు మనం ఏదైనా మన బెస్ట్ ఫ్రెండ్కి మనం చెప్పాలనుకో, సో ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు నార్మల్గా. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఏంటంటే ఇంకొకరికి బయటకి అది ఎవరికి చెప్పకని స్ప్రెడ్ చేస్తుంటారు. బట్ ఇంకొకరు నమ్మకంగా ఉంటారనమాట.
అనమాట. వాళ్ళకి మనం చెప్పడం వల్ల మనకి హానెస్ట్గా మనం నమ్మకంగా ఉండొచ్చు. సో అలా క్రెడిబుల్ పర్సన్ అంట. దే హ్యావ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఎనీ క్రెడిబుల్ ఎవిడెన్స్ ఫర్ కన్విక్టింగ్ హిమ్. సో ఇప్పుడు మన దగ్గర ఏది నమ్మటానికి ఎవిడెన్స్ అనేది ఏదీ లేదు ఒక కన్విక్టింగ్ పర్సన్ మీద. సో దే హ్యావ్ నాట్ ప్రొడ్యూస్ అంటే వాళ్ళ మీద ఎలాంటిది నమ్మకమైన ఎవిడెన్స్ అనేది వీళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. ఇన్క్రెడిబుల్ అంటే నాట్ బిలీవబుల్, అన్బిలీవబుల్. ఇన్ అంటేనే నాట్ అండి, రూట్ వర్డ్ ఇన్ అంటేనే నాట్. సో నాట్ బిలీవబుల్, సో నమ్మకం లేకుండా ఓడిపోవటం, అన్బిలీవబుల్. దీనికి యాంటోనిమ్ వచ్చేస్తే ఇది యాంటోనిమ్. నెక్స్ట్ క్రెడిలియస్. క్రెడిలియస్ అంటే గలిబుల్, నావ్యూ. నెక్స్ట్ ఇన్క్రెడిలియస్ అంటే డౌటింగ్, స్కెప్టికల్, డిస్బిలీవింగ్. సో ఇన్ అంటే నాట్ కాబట్టి నాట్ గలిబుల్, నాట్ నేవ్. సో డౌటింగ్. ఇక్కడ క్రెడిలియస్ అంటే ఇప్పుడు డౌట్లెస్. సో ఇదండి క్రెడిట్ అంటేనే బిలీవ్, నమ్మకం. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ క్వశ్చన్స్ అండి. What is the main concern highlighted in the passage regarding India's scientific research sector? Lack of funding for research projects, decrease in permanent scientific staff in public funded institutions, limited industry, academia collaboration, insufficient infrastructure for research, brain drain of scientists to other countries. సో ఇక్కడ ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ హైలైటెడ్ ఇన్ ద ప్యాసేజ్ రిగార్డింగ్ ద ఇండియా సైంటిఫిక్ సెక్టర్స్ మీద. సో ఇండియాస్ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెక్టర్ మీద మెయిన్ కన్సర్న్ ఏంటి, దాని మీద మెయిన్ హైలైటెడ్ పాయింట్ ఏంటి అని చెప్పి అడగటం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి డిక్రీజ్ ఇన్ పర్మనెంట్ స్టాఫ్ ఇన్ పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైతే గవర్నమెంట్ నుండి అమౌంట్ అనేది వెళ్తుందో అక్కడ పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఫండ్ అనేది ఇస్తూనే ఉంది కానీ పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోతుంది. ఇదే ఆన్సర్. సో బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాంట్రాక్చువల్ స్టాఫ్ టు పర్మనెంట్ స్టాఫ్ ఇన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ ద్వారా చూసుకుంటే టెంపరీ వర్కర్స్కి, పర్మనెంట్ వర్కర్స్కి ఉన్న రేషియో అన్నాడు. మనకేమి రేషియో ఏది మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఏమన్నారంటే కాంట్రాక్చువల్ స్టాఫ్ ఎక్సీడ్ పర్మనెంట్ స్టాఫ్, లేదా పర్మనెంట్ స్టాఫ్ ఎక్సీడ్ మనకేమన్నాడు కాంట్రాక్ట్ ఏదో టెంపరీ స్టాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ పర్మనెంట్ స్టాఫ్ తగ్గిపోతుంది. సో ఇదే కదా ఆన్సర్. డి ఈస్ ద ఆన్సర్. What percentage of sanctioned posts at the Tata Institute of Fundamental Research are unfiled according to the parliamentary report? Parliamentary report ని బేస్ చేసుకుంటే ఏవైతే ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్, టాటా వాళ్ళ రీసెర్చ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అక్కడ శాంక్షన్డ్ పోస్టులు ఎలా ఉంటున్నాయి, ఎలా ఇస్తున్నాడంటే అవుట్ ఆఫ్ 5 3 మెంబర్స్కి మాత్రమే ఉంటున్నారు అన్నట్టుగా చెప్పారు ఈచ్ పోస్ట్, ఈ సెక్టర్కి. సో ఇది ఆన్సర్. వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఫర్ ద షార్టేజ్ ఆఫ్ పర్మనెంట్ సైంటిఫిక్ స్టాఫ్ ఇన్ ఇండియా? సో రీజన్స్ ఏంటి పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోవటానికి ఇండియాలో అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అమాంగ్ యంగ్ రీసెర్చర్స్, లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, low salaries and inadequate incentives for researchers, insufficient funding for research projects. సో ఏమైంది అంటే లో శాలరీస్, తక్కువ శాలరీస్ ఇచ్చి తక్కువ ఇన్సెంటివ్స్తో రీసెర్చర్స్ని తీసుకోవటం. సో అందుకని చెప్పి కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కానీ పర్మనెంట్ స్టాఫ్ అనేది తగ్గిపోతూ ఉన్నారు. సో ఆప్షన్ వచ్చేసి సి. వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ ఇంటెంట్ రిగార్డింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? సో గవర్నమెంట్స్ ఒక ఇంటెన్షన్ ఏంటి దేని మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద? టు రెడ్యూస్ ఫండింగ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్కి ఫండ్ అనేది రెడ్యూసింగా, టు ఫోకస్ ఆన్ బేసిక్ సైన్స్ రీసెర్చ్ ఓన్లీ, బేసిక్ సైన్స్ మీద రీసెర్చ్ చేయటమా, ఫోకస్ చేయటమా, అలైన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టువర్డ్స్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రీసెర్చ్.
సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ రీసెర్చ్ కోసం ముందుకెళ్తామా? టు ప్రయారిటైజ్ డిఫెన్స్ అండ్ అటామిక్ రీసెర్చ్. సో డిఫెన్స్కి అటామిక్ ఎనర్జీకి మాత్రమే ప్రయారిటీ ఇస్తామా? టు ఇంక్రీజ్ ఫండింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండ్ అనేది ఇంక్రీజ్ చేయటమా? గవర్నమెంట్ ఆఫ్ ఇంటెన్షన్. ఫస్ట్ ఏంటంటే మనము ఫండ్ అనేది తగ్గిస్తే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ముందుకు పోదు. నెక్స్ట్ బేసిక్ సైన్స్ మీద మాత్రం పెడితే మాత్రం మనకి ఏది డెవలప్మెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్కి అటామిక్ ఎనర్జీకి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన అవ్వదు, ఎందుకంటే అన్ని సెక్టర్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాటికి మాత్రమే ఫండ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని అది కాదు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ టు అలైన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టువర్డ్స్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రీసెర్చ్. సో ఇది ఆన్సర్. సో దట్స్ ఇట్ అండి. సో ఈ రోజు నుండి న్యూ బ్యాచ్ అనేది ఆల్రెడీ జాయినింగ్స్ వచ్చేస్తున్నారు. సో ఈ టుడే అండ్ టుమారో అనేది డెమో క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అండ్ బ్యాంక్ ఫౌండేషన్. సో ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ ఇంకా ఆల్రెడీ మనకి జూన్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆర్ఆర్బీస్కి. సో జూలై మంత్ ఎండింగ్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ 1 month ఉండి మనకి మన దగ్గర టెస్ట్లు ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ మనము 50+ టెస్ట్లే రన్ అయినాయి ప్రిలిమ్స్. సో ఫర్దర్గా కూడా ఇంక్రీజ్ చేస్తుంటారనమాట టెస్ట్లు అనేది. ప్రజెంట్ ఆల్రెడీ అప్డేటెడ్ క్వశ్చన్స్ మీద 20+ టెస్ట్లు అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే కేస్ ఓన్లీ టెస్ట్లు మాత్రమే చాలు అనుకుంటే ఇది కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఈ పేమెంట్ కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈచ్ టాపిక్ మీద 4 to 5 టెస్ట్లు అనేది ఉంది. ఒక్కొక్క టాపిక్ మీద 30, 40 అలా ఒక్కొక్క టెస్ట్కి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారనమాట. సో వాటి మీద కూడా టెస్ట్లు మెయిన్స్ అడ్వాన్స్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మీద ఉంటాయి. సో డిఐ పజిల్ అనేది డైలీ ఒక డిఐ మీద అండ్ పజిల్ మీద డైలీ 1 question అనేది ఇస్తారు టెస్ట్ అనమాట. విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసేలాగా. అండ్ అప్డేటెడ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఐబిపిఎస్ క్యాలెండర్కి ఉన్న ఆపర్చునిటీ 6 months అనేది, ఎందుకంటే ఎస్బీఐ అండ్ ఐబిపిఎస్ అన్ని ఇయరే ఇస్తున్నారు కాబట్టి, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అయిపోతుంది కాబట్టి ఎస్బీఐకి, ఐబిపిఎస్కి, ఎల్ఐసి నోటిఫికేషన్కి. సో ఎల్ఐసి వచ్చేసి జూలైలో ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుండే వీటన్నిటికీ స్టార్ట్ చేయండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీకు ఏం డౌట్ ఉంటే డెమో క్లాస్ కన్నా అటెండ్ అయ్యి క్లాసెస్ వినండి. బికాస్ మన దగ్గర అంతా ఏంటంటే న్యూ రిక్రూట్మెంట్ స్టాఫ్ అనేది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లో కొంచెం అని చెప్పి వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి. సో వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఇప్పుడున్న స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకుని క్లాసెస్ టీచ్ చేయాలని చెప్పేది చెప్తున్నారు అన్నమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఫీ వచ్చేసి కాల్ చేయండి. ఇన్ కేసు డిస్కౌంట్ ఉంది అని చెప్పి అంటున్నారు. సో మీరు కాల్ చేసి అడిగితే డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ.